రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీ భవన్కి వచ్చిండ్రు. అక్కడి సమావేశంలో వారు ఒక మాట ఇచ్చారు, ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు, నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కరెక్షన్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే, ఎందుకంటే వారు మాట్లాడేదైనా మాట్లాడిన దాన్ని నిక్షిప్తం చేయడంలో ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండేది. అందుకే నాకు తెలిసి అదే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. ఆ చివరి కోరిక నేను వైఎస్ షర్మిల గారు, డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అయిన రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించబోము.